ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వైసీపీలో 2019లో గెలిచారు. అంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేశారు, గెలిచారు. సీనియర్ నాయకులు, ఆల్మోస్ట్ సీనియర్ నాయకులు ఉన్నటువంటి ఎంపీస్లో ఈయన 1, 2, 3, 4, 5లో ఈయన పేరు ఉంటుంది, పార్టీలు పక్కన పెట్టేస్తే. సో ఇలాంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు నిన్న ఒంగోలులో ఒక బాంబు పేల్చారు. ఏంటంటే నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను, పార్టీ మారుతున్నాను, కుమారుడి భవిష్యత్తు కోసం, రాజకీయ భవిష్యత్తు కోసం నేను పార్టీ మారాల్సిన అవసరం ఉంది. 2019 నుంచి వారి కుమారుడికి టికెట్ కావాలని ట్రై చేస్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు. 2024లో కూడా చంద్రబాబు నాయుడు గారు పార్టీలు అంటే తెలుగుదేశంలో చేరారు. కుమారుడికి టికెట్ కావాలన్నాడు, ఆయన కూడా కుదరదు, మీరే కంటెస్ట్ చేయాలని చెప్పారు. సో అది కూడా కుదరలేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచి ఇప్పుడు రాజీనామా చేసి కుమారుడిని రాజకీయ అందలం ఎక్కించాలనే ఉద్దేశంతో మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ప్లాన్ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఈయన రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్తారా, లేకపోతే టీడీపీ నుంచే కుమారుడిని కంటెస్ట్ చేపిస్తారా? ఈయన రాజీనామా చేస్తే మరి ఎలక్షన్ జరగాలి కదా, కంటెస్ట్ చేపిస్తారా? ఎలాగూ ప్రత్యక్ష రాజకీయాల్లో గెలవలేడు కాబట్టి ఈయన రాజీనామా చేసి ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి టీడీపీ తరఫున కంటెస్ట్ చేపించి గెలిపించాలనే ప్లాన్లో ఉన్నారా? లేకపోతే తెలుగుదేశం పార్టీలో సత్సంబంధాలు కరువైనవి కనుక ఇప్పుడే వైసీపీలో చేరితే నెక్స్ట్ ఎన్నికల సమయానికి వైసీపీ టికెట్ కుమారుడికి ఇచ్చి ఆయన పార్లమెంట్ సభ్యులు చేయడానికి అవకాశం ఉండిద్దని ఇలా ప్లాన్ చేస్తున్నారా అనేది ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.